దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి కీర్తనలు 121 అలాగే 3వ వచనం 4వ వచనాన్ని మనము తెలుసుకుందాం. మొదటి వచనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన నీ పాదములను తొట్టినిలియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇక్కడ 2 మాటలు ఉన్నవి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయన నీ పాదములను తొట్టి నిలనీయడు. నీ పాదములు జారి పడకుండా, నువ్వు కుంగి పడుకోకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. ఎంతోమంది పోత పాదములు తొట్టిల్లి కింద పడి తలకాయ పగిలి ముఖం పగిలి గాయాలతో ఇంకా కొంతమంది ప్రమాదం చేత కూడా గురైన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నీ పాదములను తొట్టి నిలియడు. నేను ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కునుకడు. బండి డ్రైవింగ్ చేసుకుంటూ ఒకవేళ కునికినట్టయితే, నిద్రపోయినట్టయితే మనం ఏమైపోతాం చెప్పండి? ప్రమాదానికి గురి అవుతాం. కానీ దేవుడు మనందరికీ డ్రైవర్గా ఉన్నాడు, అధిపతిగా ఉన్నాడు, మళ్ళీ పోషించేవాడుగా ఉన్నాడు, రథసారుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను కాపాడుతూ ఉన్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఎంతోమందికి అవసరాలు తీర్చాలి, పక్షులకు మనుషులకు ఆహారం పెట్టాలి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నామో తీర్చాలి. ఎన్నో రకాలుగా ఆయన మళ్ళీ పోషిస్తూ ఉంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. 2వ మాట. 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇక్కడ 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మన నిత్యము కాపాడుతున్నాడు. రాత్రి అనక పగులనక అనేక సమస్యలలో, అనేక ఇబ్బందులలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఇంతవరకు బతికున్నామంటే ఆయన కాపాడి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలును కాపాడాడు కునుకడు, నిద్రపోడు. నన్ను మనందరినీ కాపాడుతూ ఉన్నాడు ఆయన. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.